ఇక్కడ కనిపిస్తుంది ఒక మట్టి కుప్ప అంటే అది మీరు తప్పు చేసినట్టే. ఇందులోనే సమగ్ర వ్యవసాయం ఉంది. ఈ మట్టిలోనే అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలతో తయారు చేసినటువంటి ఎరువు అని చెప్పుకోవచ్చు. దీన్ని నాదెండ్ల బ్రహ్మయ్య గారు 110 రోజుల పాటు ఈ కుప్పల్ని స్టెరైల్ చేస్తూ రకరకాల పోషకాలను ఇందులో ఇస్తూ రైతు స్థాయిలో కొత్త రకం వ్యవసాయం పరిచయం చేస్తున్నారు. చెప్పండి బ్రహ్మయ్య గారు, అసలు ఏంది ప్రాసెస్ ఏంది? మట్టి ఎవరైనా చూస్తే ఇది మట్టి కుప్ప అనుకుంటారు, మీరు ఏంది 110 రోజుల్లో ఏమేం చేస్తారు? ఇది దీన్ని ఏం చేస్తామంటే అండి, పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరి పొట్టుని లేయర్ గా ఒక 7-8 అడుగులు హైట్ లేయర్స్ పోసేసి దాని మీద గ్రీన్ మ్యాట్ వేసేసి, ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా 5,000 లీటర్ల ట్యాంక్ లో 20,000 లీటర్ల కెపాసిటీ వాటర్ లో సూక్ష్మజీవులనిచ్చి మైక్రో స్ప్రింక్లర్ ద్వారా ఇరిగేట్ చేస్తాం. ఓకే, అట్లా సూక్ష్మజీవులు అంటే ఏమేమి ఉంటాయి సార్ అందులో? ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ ఇస్తాం. ఒక 10 రకాల డీకంపోజింగ్ అంటే కుప్పని డీకంపోజ్ చేసే బ్యాక్టీరియాస్ ఇస్తాం. ఓకే, అలా ప్రతి 10 రోజులకి ప్రతిరోజు ఇచ్చుకుంటూ 10 రోజులకు ఒకసారి కుప్పని తిప్పేస్తాం. మొత్తం ఇది 150 ఫీట్లు పొడుగు, 40 ఫీట్లు వెడల్పు బెడ్ ఇది. ఓకే, ఇందులో ఎన్ని టన్నులు ఉంటుంది మొత్తం కెపాసిటీ? అప్రాక్సిమేట్ ఒక 700 టన్నుల చిల్లర ఉంటుంది. 700 టన్నుల ఎరువు ఇది? 700 టన్నుల చిల్లర ఉంటుంది. ఓకే, తిప్పుతాం. ప్రతి 10 రోజులకి ఇలా తిప్పుతాం. తిప్పిన తర్వాత 30 రోజులు అయిపోయిన తర్వాత న్యూట్రియంట్ మైక్రోబ్స్ ని ఇస్తాం. అంటే ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలను ప్రిపేర్ చేసే న్యూట్రియంట్ సూక్ష్మజీవుల్ని. ఏముంటాయి ప్రధానంగా మీరు ఏం చెప్పారు? నత్రజని బ్యాక్టీరియా, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా, తర్వాత పొటాష్ బ్యాక్టీరియా, జింకు, బోరాన్, మెగ్నీషియము, వాటికి సంబంధించిన బ్యాక్టీరియాస్, వాటన్నిటిని మళ్ళీ ఇరిగేషన్ చేస్తాం. అంటే మైక్రో స్ప్రింక్లర్స్ ద్వారా అదే వాటర్ ద్వారా పంపిస్తాం. ఓకే, ప్రతి 10 రోజులకు మళ్ళీ తిప్పుతాం. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెగుళ్ళని కంట్రోల్ చేసే బ్యాక్టీరియాస్, ఫంగస్లు అంటే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, బ్యాసిల్లస్ సబ్టిలస్, తర్వాత పెన్సిలియం, ఫినోపోలియం. ఓకే, ఇంకా అలా ఒక 17 నుంచి 20 రకాల ఫంగస్ ని, బ్యాక్టీరియాలని కంట్రోల్, తెగుళ్ళని కంట్రోల్ చేసే సూక్ష్మజీవుల్ని వదులుతాం. మళ్ళా ప్రతి 10 రోజులకి తిప్పుతాం. అది అయిపోయిన తర్వాత పెస్ట్ కంట్రోలింగ్ అంటే బవేరియా బ్యాసియానా, వట్సీలియం కానీ, మెట్రైజోన్, నోమోరియా రైలీ, హిర్సుటెల్లా థామ్సోని, పాసిలోమైసిస్ లిలాసినస్, పాసిలోమైసిస్ ఐసారియా, పోచానియా క్లుమిడోస్పోరియా, ఇలా ఒక 50 రకాల ఫంగస్ని, బ్యాక్టీరియాలని మళ్ళీ వదులుతాం. ఇలా ప్రాసెస్ 110 రోజులు అయ్యే తలికి మీకు ఇక్కడ వరి పొట్టు గానీ, పశువుల పెండ గానీ ఏమైనా కనపడుతుందా మీకు? అసలు లైట్ వెయిట్ లా ఉంది ఇది. ఇందులో వాసన కూడా బాగా వస్తుంది సార్, డిఫరెంట్ వాసన వస్తుంది. అసలు ఇక్కడ ఇది దేనితో తయారు చేశాను మనం నోటితో చెప్తే గానీ అర్థం కాదు రైతు. ఇది నార్మల్ మట్టను, బంగారు మట్టి. బంగారు మట్టి. ఓకే, మరింత సమాచారం కొరకు మన వీడియో పైన మొబైల్ నెంబర్స్ కి కాల్ చేయండి.